హలో అందరికీ ఈ వీడియోలో అయితే మీకు చిన్న బేబీస్కి స్నానం ఎలా చేయాలో చూపిస్తా చూడండి. మ్యాక్సిమం ఇంకా ఇంటికి దూరం ఉంటే అత్తమ్మ కానీ అమ్మ వాళ్ళకి కానీ దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళకైతే స్నానం చేపించడానికి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి సెల్ఫ్గా మనం పక్క నేర్చుకోవాలి, ఇంకా తప్పదు. వాళ్ళకైతే వీడియోతో నేనైతే ఈ వీడియో చేస్తున్నా. నాకు కూడా రాకపోతుండే. మా బేబీ 3 months ఉన్నప్పుడే నేను ఇంకా సెల్ఫ్గా నేర్చుకున్నాను. ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్లో, ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నేను నేర్చుకొని మా బుడ్డదానికైతే నేనే మంచిగా స్నానం కన్నా ముందు ఫస్ట్ మసాజ్ చేయాలి. నేనైతే పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఫస్ట్ పారాషూట్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ హెడ్కి అయితే మంచిగా స్మూత్గా మసాజ్ చేయాలి. తర్వాత మళ్ళీ వెనక వీపుపై ఉంటుంది కదా, అక్కడ ఇట్లా రౌండ్గా సర్క్యులర్లో అండ్ ఇట్లా పైకి కిందికి ఇలా మంచిగా మసాజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు కొంచెం డైజెషన్కి దానికి ఏం ప్రాబ్లం ఉండదు, మోషన్కి దానికి కూడా. తర్వాత వెనక కాళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ వాళ్ళకి కొంచెం ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు కొంచెం స్ట్రేట్గా ఉండకుండా వంక ఉంటాయి కదా, అవి కొంచెం ముందు పోవాలంటే రోజు ఈవినింగ్ మసాజ్ ఇక్కడ కింద ఫుడ్ దగ్గర కూడా కింద పాదాలు ఉంటాయి కదా, అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీస్లో ఉన్న నర్వ్ సిస్టమ్ మొత్తం అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నడవలేరు కదా, అందుకే వాళ్ళకి పక్క మసాజ్ చేయాలి అక్కడ ఆయిల్. తర్వాత ఫ్రంట్ సైడ్ ఇంకా ఫేస్ పైన కానీ స్టమక్ దగ్గర ఇక్కడ చెస్ట్ దగ్గర మంచిగా మసాజ్ చేయాలి. ఇట్లా నేను చూస్తున్నా చూడండి, అలా మసాజ్ అయితే చేయాలి. తర్వాత కాళ్ళకి చేతులకి మంచిగా మసాజ్ చేసిన తర్వాత స్నానం అయితే చేయించడానికి అయితే వెళ్ళాలి. నేనైతే మా జున్నుపాపకి సెటాఫిల్ సోప్ అయితే యూజ్ చేస్తున్నా. నాకు ఇది చాలా అంటే మంచిగా అనిపించింది. ఎందుకో అంటే ట్రై చేయండి, మీరు కూడా చేస్తే బాగుంది, మంచిగా మాయిశ్చరైజింగ్గా.